రావ్ బహదూర్ ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ మూవీ చూసాక నాకెలా అనిపించిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరోకి లంగ్స్ క్యాన్సర్ ఉంటుంది. అది లాస్ట్ స్టేజ్‌లో ఉంటుంది. 4 మంత్స్‌లో చనిపోతాడనేసి డాక్టర్స్ చెప్తారు. ఏదో మెడికల్ మిరాకిల్ జరిగినట్లు మళ్ళీ బతికిపోతాడు. అది కూడా అతనుకున్న జబ్బు వల్ల. హీరోకి అనుమానం అనే జబ్బు ఉంటుంది. తన కొడుకు తనకే పుట్టాడా లేదంటే వేరే వాళ్ళకి పుట్టాడా అనేది. ఇది యూనిక్ స్టోరీ కాదు, కానీ టెక్నికల్‌గా యూనిక్ వేలో చూపించారు. కొన్ని సీన్స్ చూస్తే హాలీవుడ్ మూవీసే గుర్తొస్తాయి. ఆ ఓల్డ్ బిల్డింగ్‌లోకి తీసుకెళ్తారు. ఈ మూవీ చూసినప్పుడు మీకు కూడా అలానే అనిపిస్తుంది. ఇంకా నాకైతే ఒక్కసారి చూడొచ్చు అనిపించింది. మూవీ చూసినప్పుడు ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఏం జరుగుతుందని. ఆ ఇంట్రెస్ట్‌ని ఈ మూవీ క్రియేట్ చేయలేకపోయింది. మూవీ ట్రైలర్ చూసినప్పుడు ఒక డిఫరెంట్ అటెంప్ట్‌తో వస్తున్నారనిపించింది. సత్యదేవు, రామప్ప అనే క్యారెక్టర్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ మూవీలో. చాలా బాగుంటుంది. అనుమానం అనే పురుగు తలకెక్కితే అది ఎంతవరకు తీసుకెళ్తుంది, ఏమవుతుందనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. బాయ్.